హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మనకి కట్ ఆఫ్ అనేది తగ్గిందనమాట. మనకి 5th DV అనేది తీశారనమాట 2019కి సంబంధించి. అలానే మనకి ఈసారి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుందో తెలుసుకుందాము. మనకి ఈసారి వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంటుందా లేదా అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం ఈ వీడియోలో. రిజల్ట్ అనేది ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడేద్దాము. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక నోటీస్ అనేది రిలీజ్ అయిందనమాట. 2019కి సంబంధించి మనకి కొత్త DV అనేది, కొత్త డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది వదిలారనమాట. మామూలుగా అప్పుడైతే అస్సలుకి వదలలేదు. ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి మెడికల్ అనేది నిర్వహించి దాని తర్వాత వాళ్ళకి జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందులో ఎవరెవరు ఉన్నారో, మనకి కట్ ఆఫ్ అనేది ఎంత పోయింది, ఈసారి మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది కూడా మాట్లాడదాము. ఫస్ట్ మనము డాక్యుమెంట్ చెక్ చేసినట్టయితే, ఈ డాక్యుమెంట్ కానీ మీకు కావాలనుకుంటే నేను డైరెక్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను, కాబట్టి ఆడ చెక్ చేయొచ్చు మీరు. ఇక్కడ చూడొచ్చు, మీకు 5th డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అని ఇచ్చారనమాట. ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి 2019కి సంబంధించి లెవెల్ 1 పోస్టులకు సంబంధించిండేదన్నమాట. ఇది మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి 17/8/2022 నుంచి 11/10/2022 జరిగిందనమాట వీళ్ళకి. సో ఎవరైతే ఈ లిస్ట్లో ఉంటారో ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ వచ్చేసరికి 7/4/2026 ఇచ్చారనమాట. మనకి ఇదే చెన్నై జోన్కి సంబంధించిండేదనమాట. మనకి కట్ ఆఫ్ అనేది చెక్ చేసినట్టయితే యూఆర్కి వచ్చేసరికి 63 వరకు వెళ్ళిందనమాట. ఎస్సీకి వచ్చేసరికి 56కి వెళ్ళింది, ఎస్టీకి వచ్చేసరికి 54కి వెళ్ళింది అనమాట. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 62 అబవ్ ఉండాలన్నమాట. మనకి ఈసారి కట్ ఆఫ్ అనేది మనకి 75+ మినిమం ఉంటుంది యూఆర్ క్యాండిడేట్స్కి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 73+ అనేది ఉంటుందన్నమాట. ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 68+ అనేది ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 65+ అనేది ఉంటుందన్నమాట. దీనికి +2 మార్క్స్ అనేది ఉంటుంది. ఆ నార్మలైజేషన్ బేస్ చేసుకుని మీకు ఉంటుంది ప్రతి ఒక్కటి. నార్మలైజేషన్ మార్క్ అనేది మనకి హార్డ్ షిఫ్ట్, ఈజీ షిఫ్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి ఎవరే కానీ టెన్షన్ పడొద్దండి. మనకి రిజల్ట్ అనేది 1 మంత్ ఉంటే చాలన్నమాట, మనకి రిలీజ్ అయిపోతుంది. ఇంకా ఆల్రెడీ మనకి 1 మంత్ అనేది గడిచిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా జస్ట్ 1 మంత్ ఉంటే మనకి రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎవరే కానీ టెన్షన్ పడొద్దండి. వెయిటింగ్ లిస్ట్ అనేది ఉందా లేదా అని మాట్లాడినట్టయితే మనకి రీసెంట్గా అయితే వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండదు అని చెప్పారు, కానీ ఆర్ఆర్బీ బోర్డు చేతిలో ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి. వెయిటింగ్ లిస్ట్ వాళ్ళు పెట్టాలనుకుంటే పెడతారు, లేదంటే లేదు. సో ఆ వెయిటింగ్ లిస్ట్ గురించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను తెలుపుతాను. ఎవరైనా లైక్ చేయకుండా ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.